వద్దన్నా సరే కుల ప్రస్తావన లేకుండా ఉండదు. రాజకీయాల్లో కులం లేదు, కులానికి అతీతంగా చేస్తాం అనేటటువంటి ఉపన్యాసం ఎవరైనా చెప్తే విని చప్పట్లు కొట్టొచ్చు మనం. ఎందుకంటే అది చప్పట్లకి మాత్రమే పరిమితం అవుతుంది. తమ తమ కులాల్ని కాపాడుకుంటూ మిగతా కులాలని ఊరడిస్తూ, మిగతా కులాలని ప్రోత్సహిస్తూ, మిగతా కులాలతో ఓట్లు ఏపించుకుంటూ వస్తున్నటువంటియే ప్రస్తుతం 2 రాష్ట్రాల్లోనూ కూడా ఉన్నటువంటి ఓట్ల సిస్టమ్. అదే సందర్భంలో కులం అనేటటువంటిది వెంట లేకపోతే సీట్లు రావు కాబట్టి కులాన్ని ముందు పెట్టుకు నడవక తప్పని పరిస్థితి ప్రతి కులానికి సంబంధించిన నాయకులకి ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రాలోనే ఈ దరిద్రం కాస్త ఎక్కువ ఉంది. మనతో పోల్చుకుంటే కులతత్వం తెలంగాణలో ఒక 30-40% తక్కువ. అక్కడ 1-2 కులాలకు సంబంధించినటువంటి అస్తిత్వ పోరాటం ఉంది. లేదంటే అస్తిత్వం ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా చూడాలన్నటువంటి తపన ఉంది తప్ప కులపరంగానే ప్రధానంగా చూసుకునేటటువంటి తత్వం తక్కువగానే ఉంది. మనకి ప్రతి ఒక్కళ్ళు మీడియాలోనూ కులం చూసుకుంటున్నారు, రాజకీయాల్లోనూ కులం చూసుకుంటున్నారు, అలాగే ఉద్యోగాల్లోనూ కులం చూసుకుంటున్నారు, విద్యా సంస్థలోనూ కులం చూసుకుంటున్నారు. ఈ దరిద్రం రాష్ట్ర విభజన తర్వాత పతాక స్థాయికి చేరినటువంటి దశ. ఇప్పుడు అంబటి రాంబాబు మీద దాడి చేస్తే ఆయన తిట్టిన బూతుకి కాదు, ఆయన కులం మీద దాడి చేసినట్టు. జోగి రమేష్ మీద దాడి చేస్తే ఆయన తిట్టిన తిట్టుకి కాదు, ఆయన కులం మీద దాడి చేసినట్టు. ప్రస్తుతం ఆ దశలో అయిపోయింది కాబట్టి ఏదైతే చలో గుంటూరు అంటూ కాపు నేతలు అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ వచ్చారు కాబట్టి మరి ఇప్పుడు చలో హలో బీసీ చలో విజయవాడ ఏం బెటరా బీసీ నాయకులు అందరూ వైసీపీకి సంబంధించిన బీసీ నాయకులు. ఎందుకంటే అత్యధికంగా బీసీలకి పదవులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన చరిత్రలోనే కాదు, ఓవరాల్గా రాష్ట్ర చరిత్రలోనే అని చెప్పచ్చు. అన్ని నామినేటెడ్ పదవులు, అన్ని ఎమ్మెల్సీలు, అన్ని ఎంపీలు, అంతమందికి మంత్రి పదవులు ఇచ్చినటువంటిది ఎవరూ లేరు అంత పర్సంటేజ్ పరంగా చూసుకుంటే గతంలో ఉన్నటువంటి దానికి. అలాంటి సందర్భంలో బీసీలే అతనికి మాత్రం దెబ్బ కొట్టారు, ఓట్లు వేయలేదు. ఇప్పుడు మరి ఆ బీసీ అన్నటువంటి కార్డుని పెట్టుకునే జోగి రమేష్ మంత్రి అయింది కూడా. అలాంటి జోగి రమేష్ ఇంటి మీద దాడికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి సందర్భం కూడా చూసాం. దాని వెనకాల ఇవే ఉన్నాయి సిస్టమ్స్. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచి నానా తిప్పలు పెట్టారు 230 రోజులు. ఆయన ఇంటికి పోలా, రెడ్డి సామాజిక వర్గమే తను. అదే సందర్భంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది ఇబ్బందులు పడి ఉన్నారు, కానీ వాళ్ళు వెళ్ళకపోలా. వెళ్తోంది బీసీలకి, కాపులకి, దళితులకే వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అలాంటి సందర్భంలో మరి బీసీ నేతలందరూ కలిసి రావడానికి ఏమన్నా ఇబ్బందా, లేకపోతే కనుక ఇతన్ని హైలైట్ చేస్తే రేపు పొద్దున్న తమకి మళ్ళీ ఉనికి తగ్గుతుందని ఏమన్నా చూసుకుంటారా, లేదా అసలు అవసరం లేదు ఇవన్నీ రొటీన్ జగన్ వెళ్ళాక మనం అంతా ఎందుకు అనుకుంటారని చూడాలి.